హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణ ఉద్యమంలోని ముఖ్యమైన క్వశ్చన్ల గురించి తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 24. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా మారిన మిలియన్ మార్చ్ గురించి సరైనవి గుర్తించండి. ఏ 2011 మార్చి 10న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ట్యాంక్ బండిపై నిర్వహించారు. బి మిలియన్ మార్చ్ రోజు ట్యాంక్ బండి పైనున్న 16 ఆంధ్రుల విగ్రహాలను ఉద్యమకారులు ధ్వంసం చేశారు. ఆన్సర్ 3. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టాలు, అవి జరిగిన తేదీలను జతపరచండి. సింగరేణి యాత్ర 2 2011 నవంబర్ 9. సాగరాహారం 4 2012 సెప్టెంబర్ 30. సడక్ బంద్ 1 2013 మార్చి 21. చలో అసెంబ్లీ 3 2013 జూన్ 14. తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో చేరిన ఉద్యమకారులు, వారి సంఘాలను జతపరచండి. బూరా నర్సయ్య గౌడ్ 1 డాక్టర్ జేఏసీ. రామా మేల్కోటే 2 పోరంపర హైదరాబాద్. సుధాకర్ రెడ్డి 3 టీచర్స్ జేఏసీ. సి విఠల్ 4 తెలంగాణ ఉద్యోగుల సంఘం. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్య చేసుకున్న వారు అమరులైన రోజును జతపరచండి. సిరిపురం యాదయ్య 3 2010 ఫిబ్రవరి 20. శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3. ఇషాన్ రెడ్డి 4 2010 జూలై 31. కిట్టయ్య 2 2009 డిసెంబర్ 1. రోసయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలు ఏవి? ఏ ఎంఐఎం, బి సిపిఎం. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న కుల సంఘాల నేతలు, వారి సంఘాలను జతచేయండి. ఏ దుబ్బపట్ల నరసింహారావు 2 తుడుందెబ్బ. బి కావాలి సత్యరాజ్ 4 వాల్మీకి. బెల్లి కృష్ణ 3 డోలు దెబ్బ. బెల్లయ్య నాయక్ 1 నగరగర. క్రింది వాటిని జతపరచండి. ఓయూ తెలంగాణ విద్యార్థి యుద్ధభేరి 3 2013 సెప్టెంబర్ 21. నిజాం కాలేజీ తెలంగాణ యుద్ధభేరి 1 2010 జనవరి 23. ఓయూ విద్యార్థి మహాగర్జన 4 2010 జనవరి 3. కేయూ విద్యార్థుల పొలికేక 2 2010 ఫిబ్రవరి 7. 2009 డిసెంబర్ 24న తెలంగాణ జేఏసీ ఏర్పడడానికి కారణమైన సంఘటన. ఆన్సర్ 4 డిసెంబర్ 9 నాటి ప్రకటనపై మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం వైఖరి. ఏ తీర్పులో హైదరాబాద్ 6వ జోనులో అంతర్భాగమని పేర్కొన్నారు? ఆన్సర్ 1 పివి రాధాకృష్ణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఏ నాగరాజు జానపద జాతర 2 సామల సదాశివ యాడ. హెచ్ఎంటీవీ ఛానల్ దశ దిశ. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం కలం కవాతు. ఆన్సర్ 2. క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 4 గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అన్ని వర్గాల ప్రజలతో వేల జేఏసీలు ఏర్పడ్డాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో అత్యంత ప్రాచుర్యం పొందిన గానా నాట్య కళ ఏది? ఆన్సర్ ధూమ్ధామ్. తెలంగాణ మేధావుల వేదిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది. క్రింది వాటిలో ఏది ఆ సదస్సుకు ప్రధాన కార్యక్రమం? ఆన్సర్ 1 చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టింది. క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. తెలంగాణ యుద్ధభేరి 2 తెలంగాణ సంఘర్షణ సమితి.
తెలంగాణ విద్యార్థి రణబేరి. 3. ఏబీవీపీ. తెలంగాణ ప్రజాయాత్ర 1. సిపిఐ. తెలంగాణ పోరుయాత్ర 4. బీజేపీ. క్రింది అధ్యయన కమిటీలు వాటి సభ్యులకు సంబంధించి సరైనవి గుర్తించండి. జీవోఎం 4 గులాం నబీ ఆజాద్. ఆంటోనీ కమిటీ 1 దిగ్విజయ్ సింగ్. శ్రీకృష్ణ కమిటీ 2 వికే దుగ్గల్. ప్రణబ్ ముఖర్జీ కమిటీ 3 రఘువంశ ప్రసాద్ సింగ్. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను గుర్తించండి. ఏ. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు. బి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా. సి. ఆంధ్రుల రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సహాయం. ఆన్సర్ 1 ఏబిసి. క్రింది వాటిలో తెలంగాణ సమస్యకు అత్యుత్తమమైన పరిష్కారంగా శ్రీకృష్ణ కమిటీ దేనిని సూచించింది? ఆప్షన్ 4 విస్తృత అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్రాన్ని కొనసాగించడం. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసే సమయంలో ఏ లక్ష్యాలను కమిటీ ముందు ఉంచారు? ఏ. రాష్ట్ర విభజన సమస్య పరిష్కారాన్ని చూపడం. బి. 1956 నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అభివృద్ధి అధ్యయనం చేయడం. సి. తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాలను అధ్యయనం చేయడం. డి. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభిప్రాయాలను స్వీకరించడం. ఆన్సర్ 4 పైవన్నీ. శ్రీకృష్ణ కమిటీ రహస్యంగా షీల్డ్ కవర్లో కేంద్రానికి సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని ప్రజా ప్రయోజనాల వాద్యం దాఖలు చేసిన వ్యక్తి. ఆన్సర్ నారాయణ రెడ్డి. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని మొత్తం 9 అధ్యాయాలలో ఏ అధ్యయనాన్ని రహస్యంగా కేంద్రానికి సమర్పించింది? ఆన్సర్ 8వ అధ్యాయం. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యాయంలో ఏ అంశాలు ఉన్నాయి? ఏ. తెలంగాణ ఉద్యమాన్ని మీడియా, పొలిటికల్ మేనేజ్మెంట్తో అణిచివేయాలి. బి. తెలంగాణ ఏర్పడితే ప్రాంతీయవాదం, నక్సలిజం పెరుగుతుంది. ఆప్షన్ 3 ఏ మరియు బి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టాలను జతపరచండి. తెలంగాణ ముసాయిదా బిల్లు రూపకల్పన. ఆప్షన్ 1 2013 అక్టోబర్ 3. ఏకే ఆంటోనీ సారథ్యంలో మంత్రుల బృందం ఏర్పాటు. 2 2013 అక్టోబర్ 8. ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. 3 2013 డిసెంబర్ 5. ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి ముసాయిదా బిల్లు. 4 2013 డిసెంబర్ 11. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి రహస్యంగా సమర్పించిన అధ్యయనాన్ని బహిర్గతం చేయాలని తీర్పు చెప్పిన న్యాయమూర్తి. ఆప్షన్ 4 జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. 1 2014 ఫిబ్రవరి 19న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. 2 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభలో చిదంబరం బిల్లును ప్రవేశపెట్టారు. 3 2014 మార్చి 1న రాష్ట్రపతి ఏపీ పునర్విభజన బిల్లును ఆమోదించారు. 4 రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ముజవాని ఓటు నిర్వహించి ఆమోదం పొందినట్లు ప్రకటించారు. ఆప్షన్ 2